కవితకు బెయిల్ మంజూరైన తర్వాత తీహార్ జైలు నుంచి కవిత విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలో తీహార్ జైలుకు బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు. విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు, దాంతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా విజువల్లో చూడొచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. డీల్ ఆ ఆటోలో అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో కోర్టుకి వెళ్లి షూరిటీ పత్రాలు సమర్పించబోతున్నారు. తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకి మేలు వెళుతుంది. విజువల్లో మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆటో కిక్కిరిసిపోయింది బీఆర్ఎస్ నేతలతోని. అనంతరం జైలు నుంచి ఈ ఆటోలో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు రాబోతున్నారు కవిత. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇటు కేటీఆర్తో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా విజువల్ మీరు చూడొచ్చు. ఆయన రైట్ సైడ్ ఉన్నది పాడి కౌశిక్ రెడ్డి. దాంతోపాటు మరికొంతమంది నాయకులు నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ వర్షం పడుతున్న సినారియో మనకు కనిపిస్తోంది. ఆటోలో కిక్కిరిసిపోయారనే చెప్పుకోవాలి. కిక్కిరిసిపోయే ఆటోలో అక్కడికి చేరుకుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఢిల్లీలోని తీహార్ జైలుకి వెళ్ళబోతున్నారు. తీహార్ జైలు నుంచి కవిత విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలో తీహార్ జైలుకు బయలుదేరారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కాసేపట్లో కోర్టుకి షూరిటీ పత్రాలు సమర్పించబోతున్నారు. తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకు మేలు వెళ్తుంది. అనంతరం జైలు నుంచి బయటకు వస్తారు కవిత. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత, కేటీఆర్, హరీష్ రావు. ఆ తర్వాత అంటే రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉండబోతోంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాబోతున్నారు కవిత. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రెసెంట్ ఢిల్లీలో ఎటువంటి సినారియో ఉంది, ఎన్ని గంటలకు ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ చేరుకోబోతున్నారు, ఎందుకు ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రెసెంట్ ఢిల్లీలో ఎటువంటి సినారియో ఉంది? ఇటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఆటోలో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆటోలో బయలుదేరారు? ఇక అక్కడ అంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కోర్టు దగ్గర చాలా కిక్కిసిన వాతావరణం, దాంతో పాటు వాళ్ళ కార్లు అందుబాటులో లేకపోవడం, అంటే ట్రాఫిక్ జామ్ హెవీగా ఉండడం నేపథ్యంలో అక్కడ ఆటో ఉంటే ఇమీడియట్ గా ఆటోని క్యాచ్ చేసుకొని ఉన్న పడంగా ఎలాగైనా సరే తీహార్ జైలుకి వెళ్ళాలి. బెయిల్ వచ్చిందనే ఆనందం కేటీఆర్ కళ్ళలో కనిపించింది. మరి కేటీఆర్ ఇంకా ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అక్కడి నుంచి ఉన్న పళంగా ఉట్టిన పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేశారు. ఆటో తీసుకొని ఆటోలో ఆయన తీహార్ జైలుకి బయలుదేరారు. మరి ఎందుకంటే కార్ దొరకలేదు, అవైలబిలిటీ లేదు, ట్రాఫిక్ జామ్ హెవీ ఉంది. ఈ నేపథ్యంలో కారు దొరకపోతే ఆటోలైనా సరే వెళ్ళి తీహార్ జైలుకి వెళ్ళి తన చెల్లిని కలుసుకోవాలని ఒక ఆతృత ఇది ఆయనలో బాగా కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఉట్టిన బయలుదేరిపోయి ఆటోలో క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి తిహార్ జైలుకి వెళ్ళిపోయారు. మరి కొద్దిసేపట్లో తిహార్ జైలుకి రీచ్ అయిపోతారు. తిహార్ జైలుకి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ అంటే ఒక్కొక్క కేసుకి సంబంధించి 10 లక్షల పూచీకత్తు ఇవ్వాలి. 2 కేసులకు సంబంధించి 20 లక్షల పూచీకత్తు సబ్మిట్ చేయడంతో పాటు కోర్టు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయడానికి 2 hours పడుతుంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు అడ్వకేట్స్ అందరూ కూడా టోటల్ మొత్తం కూడా తీహార్ జైలు బాట పట్టారు. తీహార్ జైలుకి పయనమయ్యారు. తీహార్ జైలుకి వెళ్తున్నారు. తీహార్ జైల్లో కవితను సాధారణంగా ఘన స్వాగతంతో వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాత్రికి 7 గంటలకు కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 153 రోజులు 154 రోజులు అయిపోతుంది ఆమె జైల్లో ఉండి. మరి ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు జైల్లో ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉండటం అనేది చాలా ఎక్కువ అని చెప్పాలా. మరి ఆమె ఉన్న కేసు తీవ్రత రీత్యా కానీ అన్నిటి రీత్యా సర్వోన్నత న్యాయస్థానం కూడా కొంత ఈ విషయానికి సంబంధించి చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఒక మహిళను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు మీరు, ఆమెకి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం లేదా అని కోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా కోర్టు 3 రీజన్స్ మీద ఆమెకి ఈ రోజు అయితే జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ కూడా బెంచ్ 3 ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించింది. ఒకటి, సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రెండోది, ఈడీ కూడా దర్యాప్తు ఫినిష్ చేసింది. మరి ఈ నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, మహిళగా ఆమెకి హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తూ ఈ రోజు ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఇటు సిబిఐకి ఈడీకి కూడా చాలా స్లాప్ ఇచ్చింది, గట్టి వార్నింగ్ ఇచ్చింది సిబిఐ. సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం యొక్క సీనియర్ న్యాయవాది ముగుల్ రోతికి అలాగే వాదనలు వినిపించారు. ఏడీ తరపున ఏఎస్జి వాదనలు వినిపించారు, ఏఎస్జి రాజు వాదనలు వినిపించడం జరిగింది. మరి అయితే ఈ వాదనలని దాదాపుగా 1.5-2 గంటల పాటు కొనసాగిన తర్వాత
ఇక జడ్జి ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈడీ కేసు, సిబిఐ కేసులు రెండింటిలో కూడా బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేయడానికి అసలు కోర్టు ప్రారంభానికి కొద్దిసేపటి ముందే కేటీఆర్, హరీష్ రావు అలాగే కవిత భర్త అనిల్ కుమార్ అందరూ కూడా కోర్టుకు చేరుకున్నారు. ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠతతో ఉన్నారు. అయినప్పటికీ కూడా సానుకూలమైన తీర్పు వచ్చింది. సానుకూలమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమెను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఎలా తీసుకెళ్లాలో కూడా ప్లాన్ చేశారు. మరి ఈ రోజు రాత్రి 7 గంటలకి బెయిల్ రాగానే 7:30-8కి ఆమెను తీహార్ జైలు నుంచి ఇంటికి తరలిస్తారు. ఇంటికి తరలించిన తర్వాత అక్కడి నుంచి కానీ ఇక్కడ రామకృష్ణ ప్రెసెంట్ కేటీఆర్ ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలోని తిహార్ జైలుకి? మరి ముఖ్యంగా ఆటోలో బయలుదేరిన సినారియో ఉంది, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, వర్షం కూడా పడుతున్న నేపథ్యం. ట్రాఫిక్ జామ్ హెవీ ఉంది ఢిల్లీలో ప్రస్తుతానికి. అలాగే వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయన దాదాపుగా ఒక అరగంటలో చేరుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది. అక్కడికి చేరుకోగానే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. అయ్యేసరికల్లా 2 గంటలు అంటే 4 గంటలకు ఒకవేళ చేరుకున్నా కూడా 6 గంటలకల్లా ప్రాసెస్ అయితే 7 గంటలకల్లా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే 8-9 కూడా కావచ్చు. మనం అనుకున్న విధంగా అవడానికి ఏమి లేదు. 5ంటికే రావాలి, 6ంటికే రావాలి, 7ంటికి వచ్చేస్తారని కాదు. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ని జైలు అధికారులు పరిశీలించాలా. కోర్టు ఆర్డర్ కాపీ రావాలా. ఆర్డర్ కాపీ కోర్టు అక్కడ జైలుకి అందాలా. జైలు అధికారులు వాటిని పరిశీలించాలా. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ కేసు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న మిస్టేక్స్ జరగకుండా ప్రొఫైల్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చూసుకొని ఆ కోర్టు ఆర్డర్ కాపీస్ అని చూసుకొని ఆ కాపీస్ ఓకే అయిన తర్వాతే జైలు అధికారులు బయటకు పంపిస్తారు. 7 గంటలకే అని కాదు, 8, 9, 10 కూడా అవచ్చు బయటికి రావడానికి. అందులో డౌటే లేదు. మరి గతంలో ఎందుకంటే చాలా కేసులు ఇలాగైంది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కేసులో కూడా అలాగే అయింది. మనీష్ సిసోడియా కేసులో కూడా చాలా డిలే అయిపోయింది. ఇలాగా ఈ కేసుల విషయాల్లో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు, కోర్టు ఆర్డర్స్ వాటన్నిటి బేస్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత ఆమెను ఇవాళ నైట్ కి ఇంటికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉంటారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు కూడా నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు రాత్రికి ఆమె రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రికి భారీ ఏర్పాట్లు అంటే తిహార్ జైలు నుంచి ఈ రోజు నైట్కి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఏ అన్నకు మాత్రం సంతోషం ఉండదు. ఇన్ఫాక్ట్ తన చెల్లి జైలు నుంచి బయటకు వస్తుందంటే ఆ ఉరుకులు పరుగులకు సంబంధించి ఎంతటి వాడైనా అన్నే చెల్లెమ్మంటే ఆ ఇష్టం ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆ హంగు ఆర్భటాలు అన్ని వదిలేసుకునే సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. ఈరోజు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో తన చెల్లిని కలుసుకోవడానికి తిహార్ జైలుకి బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనతో పాటు ఆ పక్కన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆటోలు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అలాగే మెల్సి కవిత కూడా ఈరోజు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఆటోలో వెళ్తున్న సినారియో చాలా ఉరుకులు పరుగులుగా వెళ్తున్నారు. ఎందుకనంటే ఈ రోజే తీసుకొచ్చే ప్రయత్నమా లేకపోతే ఆ ప్రొసీజర్ని వేగవంతం చేయాలన్నా బీఆర్ఎస్ ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగా జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఇదంతా కూడా కోర్టు నుంచి బెయిల్కి సంబంధించినటువంటి అంశాలను, తర్వాత బాండ్ రూపంలో 10 లక్షల పూచీకత్తుకు సంబంధించినటువంటిది సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన అంత డీటెయిల్స్ తీసుకొని అక్కడ జైలు అధికారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతా జనరల్గా జరిగేటువంటి ప్రాసెసే, మనం ఇవ్వకుండా జరగాల్సినటువంటి ప్రాసెసే. కానీ త్వరగా బయటికి రావాలనుకుంటే ఈరోజే బెయిల్ వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల కనుక జైలు నుంచి బయటికి రావాలంటే ఈ ప్రాసెస్ అంతా నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో దీన్ని కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 3 గంటల 24 నిమిషాలు అవుతుంది. కాబట్టి కేవలం సాయంత్రం 5 గంటల లోపలనే జైలు నిబంధనలు అనుమతిస్తారు. కాబట్టి 5 గంటల లోపలనే దీనికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి కావాలి. బెయిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ జైలు అధికారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డిలే అయినప్పటికి కూడా అంటే బెయిలు, పూచీకత్తు వీటికి సంబంధించినటువంటి లీగల్గా సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ అక్కడ అందజేసిన తర్వాత జైలు అధికారులు 6 తర్వాత 7 తర్వాత కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ అంతకంటే ముందుగానే ఈ ప్రాసెస్ అయిపోవాలి. సేమ్ అదే విధిగా జైలు అధికారుల నుంచి కూడా మళ్ళీ
మెయిల్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హడావిడిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీలో చాలా వేగంగా ముందుకు కదులుతూ ఉన్నారు. కనీసం లంచ్ కూడా లంచ్కు సంబంధించినటువంటి విషయంపైన కూడా దృష్టి పెట్టకుండా హడావిడిగా పరిగెత్తుతున్న అంశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి స్క్రీన్ పైన. నిజంగానే ట్రయల్ కోర్టు నుంచి డైరెక్ట్ గా జైలుకు మెయిల్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ ని దగ్గర నుండి చూసుకుంటున్నారు. లీగల్ టీం చాలా వేగంగా పనిచేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత కొన్ని నెలల నుంచి కూడా కవిత బెయిల్ కోసం. సో ఈ రోజు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది కాబట్టి ఆమెను ఈ రోజు సాయంత్రానికే జైలు గోడల నుంచి బయటికి తీసుకురావాలి. ఢిల్లీలోనే ఉండనున్నారు. తర్వాత ఈరోజు ఆమెతో కాస్త ఉపశమనం లభించాలి. ఆమెతో టైం స్పెండ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు హరీష్, కేటీఆర్, ఆమె కవిత భర్త అనిల్ వీళ్ళంతా అక్కడే ఉన్నారు ఢిల్లీలో. వీళ్ళంతా కాస్త ఢిల్లీలోనే ఉండనున్నారు ఈరోజు రాత్రికి. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీడియా సమావేశం తర్వాత అక్కడ వివరాలను వెల్లడించి కేసుకు సంబంధించి ఏ రకంగా ఇబ్బందులు ఎదురాయి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు బెయిల్ వరకు జరిగినటువంటి అన్ని అంశాలను కవిత కాకుండా కవిత తరఫున బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అక్కడనే కేటీఆర్, హరీష్ రావు. కవితకు కండిషన్లు ఉన్నాయి. మీడియాతో మాట్లాడొద్దు, ఎక్కడ వెళ్ళొద్దు, తర్వాత పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, నిబంధనలు ఆ ట్రయల్కు హాజరు కావాలి, ఎవరి కేసులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వారిని ఎవరిని కలవద్దు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, వీటన్నిటి నిబంధనలు ఉన్నాయి కవిత విషయంలో. కాబట్టి ఆమె స్థానిక పోలీసులకు కానీ ఈడీ, సిబిఐకి తెలియకుండా విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ముందుగా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రం స్పెండ్ చేయొచ్చు, ఎక్కడైనా పోవచ్చు, కానీ మిగతా బయట పొలిటికల్గా ఎక్కువగా ఈ కేసు విషయంలో కలిసి మాట్లాడడానికి లేదు. ఆమెకు నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆమె మాట్లాడకపోవచ్చు. రేపు ఆమె తరఫున న్యాయవాదులు, లీగల్ టీము, తర్వాత హరీష్, కేటీఆర్ వీళ్ళిద్దరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో కవితను అన్నీ అనుకున్నట్టయితే ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత అన్ని నిబంధనల తర్వాత 5 గంటల లోపల దీనికి సంబంధించినటువంటి సబ్మిషన్ జరిగిపోతే అంతా లీగల్ ప్రాసెస్ అంతా అయిపోతే సాయంత్రం 7 గంటలకు తిహార్ జైలు నుంచి కవిత బయటికి వస్తారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉంటారు. రేపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నట్టుగా తెలుస్తోంది. నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఆమె వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు అండ్ రైట్ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇవాళ రాత్రికి జైలు నుంచి బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ రోజు రాత్రికి ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు ఉదయం కావచ్చు, లేకపోతే దాదాపుగా 11-12 ఆ ప్రాంతంలో జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఇది మనకు అందుతున్న స్కెడ్యూల్. ఇదే నేపథ్యానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి జైలుకి ఇన్ఫాక్ట్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశానికి సంబంధించి లాయర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ బీఆర్ఎస్ మరియు ఇతర తెలంగాణ మిత్రులందరికీ కూడా. ఈరోజు సుప్రీంకోర్టులో మనమందరము గమనించినట్టయితే పిఎంఎల్ఏ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగి సుమారు 155 రోజులు గడవడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఈడీ మరియు సిబిఐ అడ్వకేట్లు ఈ రోజు గట్టిగా వాదించడం జరిగింది. తనకు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దని బాగా వాదించడం జరిగింది. కానీ అవన్నీ కూడా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అనేసి ఆమె వనరబుల్ ఉమెన్ కాదని చెప్పడము, అది ఇటీ లాస్ట్ మూమెంట్ లో బెయిల్ గ్రాంట్ అయ్యే సమయంలో వనరబుల్ ఉమెన్ అనేది ఒక స్టిగ్మా లాగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. కానీ వాటిని అన్నింటి కూడా కొట్టేసి వేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు మరియు మన ఎమ్మెల్సీ కవిత గారి అడ్వకేట్లు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీస ధర్మంగా 30 నుండి 90 రోజుల మధ్యలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అప్పటి వరకు బెయిల్ అనేది ఇవ్వడం సాధ్యం కాదనేది చట్ట ప్రకారంగా మాకు తెలుసు. కానీ ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత గారు 155 రోజుల పైనగా ఈ రోజు శిక్షణ అనుభవించారని చెప్పి, మరి ఆమె ఒక మహిళ అని చెప్పేసి, ఆమె ఒక లీడర్ అని చెప్పేసి, తన మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి నేర నిరూపణ కాలేదని చెప్పడము చాలా క్లియర్ గా ఈ రోజు సుప్రీంకోర్టు గారు దాన్ని అప్రిషియేట్ చేయడము, సుప్రీంకోర్టులో అప్రిషియేట్ చేయడము మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి అదే విధంగా కాకుండా బెయిల్ ఈజ్ ఏ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది గారు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. అటు రైట్స్ ని, ఫండమెంటల్ రైట్స్ ని కూడా ఆర్టికల్ 21 ని కూడా వయలేషన్ చేసినట్టు బెయిల్ ని నిరాకరించడంతో ఎమ్మెల్సీ కవిత గారి ఫండమెంటల్ రైట్స్ ని కూడా వైలేట్ చేసినట్టు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ పరిగణనలో తీసుకుంటూ ఈ రోజు బెయిల్ ని గ్రాంట్ చేయడం జరిగింది. రైట్, అది లాయర్ రియాక్షన్. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు అయినా ఈ సందర్భంగా
కవిత బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఆ రియాక్షన్ చూస్తున్నారు, విజువల్లో మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తన చెల్లిని చూడ్డానికి ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆటోలో ఆయన బయలుదేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణి నుంచి కావచ్చు, మరీ ముఖ్యంగా కవిత కుటుంబం నుంచి ఇప్పుడు హర్షం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి కవిత మామగారు రామకృష్ణారావు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. आज हमको बहुत खुशी है क्यों बोल तो आज ధర్మం और న్యాయం గెలిచింది ఈ రోజున కాబట్టి చాలా సంతోషం. అందరి యొక్క ఆశీస్సులున్నాయి, భగవంతుని ఆశీస్సులు కానీ गाड गिफ्ट है. वैसे भी पब्लिक का भी ब्लेसिंग है, पूरे पब्लिक का आड़ाबड़चों का अन्नदामुला का ब्लेसिंग भी है. एक अच्छा आदमी को 6 महीना ऐसा रखना अच्छा नहीं है क्यों बोलते अच्छा लड़की है, बहुत सेवा धर्म का कार्यक्रम हम करे सो है. उस वास्ते उनको जल्दी बेल मिलना बोल के सबके दिल में था. आज हमारा को न्याय मिल गए क्यों बोल तो मजिस्ट्रेट हमको इस दिन का बेल दिए. आज का दिन ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. తన చేసిన కార్యక్రమాలు కానీ ఇక్కడ తన తప్పు ఈ ఈడీ ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించింది కవితకు ఎటువంటి సంబంధం లేదు. ఇది వట్టి ఫాల్స్ కేసు. ఎందుకంటే మార్చిలో ఎప్పుడైతే మరి 2023లో స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత మార్చి 24లో అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. 1 సాల్కే బాద్, 1 సంవత్సరం తర్వాత అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. నిజంగా ఆమె తప్పు చేస్తే ఇమీడియట్ మరి అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆచి తూచి ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది అరెస్ట్ చేశారు. కాబట్టి రాజకీయ పరంగాన మరి ఏ రకంగా తనను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోని 1 సంవత్సరం తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా మరి అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు, సుమారు 6 నెలలు 180-70 రోజులు అయిన తర్వాత మరి అనేకమైన మరి ఆ జైల్లో ఉండి కూడా తన బాధ పడలేదు. న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మీరెవరు ఎటువంటి భయపడే అవసరం లేదు. కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తా, నేను ఎటువంటి తప్పు చేయలేదన్న ఉద్దేశంతో తను అప్పటి నుంచి గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నది. ఈ రోజున వారి దృఢ నిశ్చయాన్ని మరి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుప్రీంకోర్టు మేజిస్ట్రేట్ గారు ధర్మము న్యాయం పరంగా ఈ రోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆమెకు మా యొక్క తెలంగాణ ఆడపడుచులు, అక్కయ్యలు, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులుగా ఉన్నాయి. గాడు యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. రైట్, అది ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆమె కుటుంబం నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెయిల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. బెయిల్ ఆర్డర్స్ కి సంబంధించి కూడా బెయిల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. పిటిషన్స్ ఫర్ స్పెషల్ లీవ్ టు అపీల్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కల్వకుంట్ల కవిత వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఫర్ పిటిషన్స్ అంటూ కూడా ఫస్ట్ పేజ్ లో ఉంటే, ఇక సెకండ్ పేజ్ కి సంబంధించి వచ్చినప్పుడు సెకండ్ పేజ్ లో upon hearing the council, the court made the following order అంటూ కూడా ఫస్ట్ పాయింట్ లీవ్ గ్రాంటెడ్. ఫస్ట్ పాయింట్ లీవ్ గ్రాంటెడ్ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ కి రాబోతుకి ఫర్ ద రీజన్స్ టు బి రికార్డెడ్ సెపరేట్లీ ద అపీల్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అంటూ చెప్తూనే ద కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, the impugned judgment and order dated 1/7/2024 passed by the learned single judge of the High Court of Delhi in bail application number 1675 of 2024 and bail application number 1739 of 2024 are quashed and set aside అంటూ కూడా మీరు చూడొచ్చు. అలా మొత్తం దాదాపుగా 2 పేజీలతో క్షమించాలి 3 పేజీలతో బెయిల్ ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు అదే అంశానికి సంబంధించి కవిత రిలీజ్ నేపథ్యంలో కవిత బెయిల్ ఆర్డర్స్ ని కూడా ఈరోజు మీ ముందుంచబోతోంది. అందరికన్నా ముందుగా అదిగో అదే బెయిల్ ఆర్డర్. దానికి సంబంధించి ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. అదే బెయిల్ ఆర్డర్ మరి కాసేపట్లో ఏ క్షణానైనా కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఉంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏ క్షణమైనా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబం కూడా, కవిత కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ అయితే ఆఘ మేఘాల మీద అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి తన చెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో ఇటు తీహార్ జైలుకి ఉరుకులు పరుగులతో, ఆఘ మేఘాల మీద ఉరుకులు పరుగులతో ఇటు ఆటోలో వెళ్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కవిత రిలీజ్కి సంబంధించి బెయిల్ ఆర్డర్స్ మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, మీరు అది కనుక పర్టికులర్గా చూస్తే కోర్టు నెంబర్ 3 సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటూ మీరు చూడొచ్చు. పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ టు అపీల్ అంటూ మీరు చూడొచ్చు. 10778/2024 అంటూ మీరు చూస్తే కనుక ఈ కేసు కల్వకుంట్ల కవిత వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఐటమ్ నెంబర్ 13 ఈరోజు బెంచ్ మీదకి వచ్చింది. దానికి సంబంధించి ఆ డీటెయిల్డ్ కోర్టు ప్రొసీజర్స్ కావచ్చు, ముఖ్యంగా కోర్టు ఆర్డర్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక అక్కడ సెకండ్ పేజ్కి వచ్చినప్పుడు సెకండ్ పేజ్లో మీరు చూడొచ్చు. సెకండ్ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ పేజ్లో సెకండ్ పాయింట్ అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ద అపీలెంట్ ఈస్ డైరెక్టెడ్ టు బి రిలీజ్డ్. సెకండ్ పాయింట్, ద అపీలెంట్ ఈస్ డైరెక్టెడ్ టు రిలీజ్డ్ ఫోర్త్ విత్ on bail in connection with complaint case number 31 of 2022 arising out of ECIR-HIUII-14/2022 dated 22/8/2022 PSHIU Directorate of Enforcement and RC అంటూ కూడా మీరు చూస్తే 00320222A0053 dated 17/8/2022 ఇలా మొత్తం అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ PS CBI SCBN on furnishing bail bonds in the sum of 10 lakh ఈచ్ కేసుకి సంబంధించి ఇన్ ఈచ్ ఆఫ్ ద కేసెస్, ప్రతి కేసుకి సంబంధించి 10 లక్షల రూపాయలు పూచీకత్తుగా కట్టనట్టుగా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి దాంతోపాటు మూడో పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ద అపీలెంట్ షిల్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ట్యాంపర్ విత్ ఎవిడెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెస్. అంటే ఇక్కడ కవిత ఎవిడెన్స్కి సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ప్రభావితం చేసే ప్రయత్నాలు కావచ్చు చేయకూడదంటూ కూడా అక్కడ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసింది. ఇక అక్కడ ఆర్డర్ కాపీలో రెండో పాయింట్లో నాలుగో పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ద అపీలెంట్ షెల్ డిపాజిట్ హెర్ పాస్పోర్ట్ విత్ ద లెర్న్డ్ ట్రయల్ జడ్జ్కి తన పాస్పోర్ట్ని సమర్పించాలంటూ కూడా ఇటు కోర్టు చెప్పుకొచ్చింది. అలాగే లాస్ట్ పాయింట్, ద అపీలెంట్ షెల్ రెగ్యులర్లీ అటెండ్ ద ట్రయల్ కోర్ట్ అండ్ కోఆపరేట్ విత్ ద ఎక్స్పిడిషియస్ డిస్పోజల్ ఆఫ్ ద ట్రయల్ అంటూ కూడా, అంటే రెగ్యులర్గా దీనికి సంబంధించి లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో వాటిని కంటిన్యూ చేయాలి, ఆ లీగల్ ప్రొసీజర్ని ఫాలో కావాలి అంటూ కూడా కోర్టు డైరెక్ట్ చేసిన ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆర్డర్ కాపీకి సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది ఏ అంశానికి సంబంధించి అయినా. అవును, మీరు కాస్త ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు మీడియాకు సంబంధించి అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటి నుంచి ఇదే అంశానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చింది. ఈరోజు ఆర్డర్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు. కవిత బెయిల్ మీద రిలీజ్ కాబోతున్నారు. కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి తీర్పు ఇచ్చింది. తీర్పు కాపీకి సంబంధించి ఆర్డర్ కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మరి కాసేపట్లో కవిత బెయిల్ బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత తన అన్నయ్యను కలుసుకోబోతున్నారు, మాజీ మంత్రి కేటీఆర్ని కలుసుకోబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ తన చెల్లిని చూడడానికి ఆతృతగా ఉరుకులు పరుగులు పెడుతున్న కేటీఆర్ని ఆ ఫస్ట్ విజువల్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఆటోలో వెళ్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆటోలో కనుక వెళ్ళగలిగితే కాస్త సులువుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఆ డైవర్షన్ పాయింట్స్ వాళ్ళకి తెలుసు. అదిగో గ్రీన్ పాయింట్లో మీరు హైలైట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ప్రతి పాయింట్ కూడా ఇవన్నిటిని, ఈ కండిషన్స్ మీద తను ఇప్పుడు బయటకు వస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ పాయింట్స్ని మీరు చూడొచ్చు. లాస్ట్ పాయింట్ ట్రయల్ కోర్టుకి సంబంధించి, రెగ్యులర్గా ట్రయల్ కోర్టుకి హాజరు కావాలంటూ కూడా, అంటే ఏదైతే ఆ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్కి తగినట్టుగా అక్కడ హాజరు కావాలంటూ కూడా కోర్టు చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో బెయిల్ మీద బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.